చెప్తామండి? కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నామన శుభాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ దివ్యమైన దైవారాధనకు వచ్చేసినటువంటి మా మేనత్త గారు దయామణి గారికి, వారి కుమారుడు నానిబాబు గారు, దైవజన సువార్థికులు బ్రదర్ నానిబాబు గారికి, అలాగే మా కుమారులు, మా మామయ్య గారి కుమార్తె, మా బావగారి యొక్క ప్రథమ కుమార్తె, దేవుడు ఆ బిడ్డను ఎంతగానో ఎన్నో తలాంతులు ఇచ్చి అభిషేకించి నడిపించాడు. ఆమె కూడా చక్కగా వర్షిప్ చేయగలదు, వర్తమానం కూడా చెప్పగలదు. మా బాబు ఉన్నాడని చెప్పి ఇవ్వలేదు, కానీ మా బాబు లేకపోతే వర్తమానం ఇచ్చేది. మరి అంతటి చక్కని తలాంతులతో వాడబడుతున్నటువంటి మా బిడ్డకు దేవుడు 23వ సంవత్సరంలో చక్కని జతను దేవుడు జమకూర్చాడు. కొత్త జనం చూసారండి, చప్పలు కొట్టండి ఒకసారి ఆనందంగా. దేవుడు చక్కని కొవ్వాడనే ప్రాంతంలో మరి చక్కని కుటుంబంలో దేవుడు ఆ బిడ్డలు ప్రవేశించబడ్డానికి, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాని పనిచేస్తున్నారు బాబు. మరి వారి కుటుంబం దీవించబడాలని, ఆస్వాదించబడాలని మనం ప్రార్థన చేద్దాం. మన సంఘాన్ని, మన కుటుంబాన్ని ప్రేమించి ఈరోజు ఆదివారం ఎందుకు వచ్చారంటే మమ్మల్ని చూడడానికి కాదు, మిమ్మల్ని చూడడానికి వచ్చారు అందరూ కూడా. ఇది బాబు మా సంఘం, మా పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆనందంగా ఉన్న దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడిచ్చిన గొప్ప తరుణం ఇది. అన్యులు లోకానుసారంగా ఆనందిస్తున్నప్పుడు అన్యులకు ఆనందం ఉండదు. కోడి పందాలకు వెళ్ళిన వాడు ఒక కోడి గెలుస్తుంది, ఒక కోడి గెలవదు. గెలిచిన వాడికి ఆనందం, ఓడిన వాడికి దుఃఖం. పేకాట ఆడిన వాడికి గెలిచిన వాడికి ఆనందం, ఓడిన వాడికి దుఃఖం. నెంబర్ గుండా ఆడిన వాడికి గెలిచిన వాడికి ఆనందం, ఓడిన వాడికి దుఃఖం. కానీ దేవుని సన్నిధిలో ఓడిపోవడం అంటూ లేదు, మనందరం గెలవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన సన్నిధిలో ఆనందం, ఆయన సన్నిధిలో పోగొట్టుకునేది ఏదీ లేదు. సర్వము ఆయన సన్నిధిలో మనం సంపాదించుకునే గొప్ప అద్భుతమైన అదృష్టాన్ని కలిగించే, ఆశీర్వాదాన్ని కలిగించే, ఆదరణ కలిగించే ఉన్నతమైన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి. ఆ సన్నిధిని ఆశ్రయించిన వారందరూ కూడా మనం ధన్యులం, ధన్యులం. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజమే, మన సన్నిధిలో సమయం తెలీదు. మన సన్నిధిలో ఏం తెలియదండి, ఇట్టే అయిపోయినట్టు ఉంటుంది. అప్పుడే 2:10 అయిపోతున్నట్టుంది. ఎంత అయింది టైము? 2:28. నాకు 10 నిమిషాలు, పావు గంట టైం మాత్రమే ఉంది. మరలా మిమ్మల్ని అందరినీ 3 గంటలకే పంపించాలి. 3 గంటలకి ఎందుకండి, 4 గంటల పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు మీరు అందరూ కూడా. కానీ మన మగవారు ఎంతో కష్టపడి, వాళ్ళ కోసం నేను ఎప్పుడూ ఆలోచన చేస్తాను, మీరు ఆలోచన చేయరేమో. వారు 1 గంటకు లెగుస్తారు, ఈరోజు ఎంతో కష్టపడతారు, నిలబడి ఉంటారు, 5-6 గంటలు నిలబడి ఉండాలి, కుర్చీలు ఉండవు వాళ్ళకి ఆ ప్లేస్లో. సరైనటువంటి టీ కూడా తాగని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఎన్ని ముగించుకుని మళ్ళీ వచ్చేస్తారు. 3 గంటలకు వదిలేస్తే నా బిడ్డలో కనీసం 1 గంట అయిన ఇంటి దగ్గర పడుకుంటారనే నేను వదిలేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వాడును తన ఘటమును ఇట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఘటాన్ని కూడా ఏం చేయాలట? కాపాడుకోవాలి. దేవుని వాక్యం వినాలంటే ఆ వాక్యం వినడానికి అనువైన శరీరము, ఆరోగ్యము, ఆ వినికిడి శక్తి, గ్రహించే జ్ఞానం కూడా మన దగ్గర ఉండాలంటే మన శరీరం కూడా సిద్ధపడి ఉండాలి. అలాంటి సిద్ధపడాలంటే శరీరాన్ని కూడా కాస్త విశ్రాంతి కావాలి. కాబట్టి మన ఘటాన్ని మనందరం కాపాడుకుందాం. గత వారం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మీ ముందు పెట్టాను. ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం చేద్దాం అంటే ఏం చెప్పాను? దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో గడుపుదాం అనే మాటను మీకు అందరు కూడా తెలియచేయడం జరిగింది. సన్నిధి వల్ల లభించే ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మీకు సవివరంగా తెలియజేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మన బోధలు ఏమీ అప్లోడ్ చేయట్లేదు. బాబు బాగా బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్ ఏ అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాజెక్టు ఏ. మరి ఏటో తెలుసుకున్నాం. ఎప్పుడు తెలుస్తుంది అది? 21వ తారీఖున బయటకు వస్తుంది. మీరు అందరూ కూడా దాని కొరకు ఏం చేయమన్నారు? ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన మొదలెట్టారండి. మీ ప్రార్థనలే దేవుని కార్యాలు స్థిరముగా దేవుడు జరిగిస్తాడు. మనందరం ప్రార్థన చేస్తే ఏ కార్యమైన దేవుడు చేయగలడు. ఈ రోజున మనందరం కూడా మనం ఏం చేద్దాం కొత్త సంవత్సరంలో అంటే, ఈ రోజున ఒక అద్భుతమైన మరొక ఆలోచన మీ ముందు పెడతాను. చదవండి దేవుని గ్రంథముల నుండి త్వరగా
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ మాట ద్వారా ఈ అద్భుతమైన మాట మనం చదువుదాం. త్వరగా సహాయం చేయండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత కూలంకుషంగా, ఎంత కేటగిరికల్గా ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తున్నాడు చూడండి. ప్రతి వ్యక్తిని గమనిస్తున్నాడు. ఆయన అరచేతుల్లో చిక్కున్నాడట. ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ మన విశ్వాసం ఎంత ఉంది, మన ప్రేమ ఎంత ఉంది, మన క్రియలు ఎలాగున్నాయి, మన పరిచర్య ఎలాగుంది, మన సహనం ఎలాగుంది అనేది ప్రతీది కూడా ఏం చేస్తున్నాడండి? బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత, ఆ బ్లడ్లో ప్లేట్లెట్స్ లెవెల్ ఎలాగున్నాయి, ఆ బ్లడ్ ఏ గ్రూపుకు చెందింది, బ్లడ్ ఏ టైంలో అది గడ్డగడుతుంది, కే విటమిన్ ఎంతవరకు ఉందని బ్లడ్ ఇవ్వగానే అన్నీ కూడా ఏం చేస్తారండి? ప్రతి టెస్ట్ చేసేస్తారు. అలాగే దేవదేవుడు నేను చెక్కుకున్నది కేవలం నిన్ను చూడడానికి కాదు, నిన్ను చూస్తూ నీ క్రియలు ఎలాగున్నాయి, నీ విశ్వాసం ఎలాగుంది, నీ సహనం ఎలాగుంది, నీ ఆధ్యాత్మిక స్థాయి ఎలాగుంది, నీ పరిచర్య ఎలాగుంది. ఒక మాట, మంచి మాట వాడాడు అక్కడ, నీ పరిచర్య ఎలాగుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం మనందరం కూడా ఏం పని చేద్దామంటే దేవుని పరిచర్య చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేద్దామండి? ఇప్పుడు ఏం చేద్దాం? దేవుని పరిచర్య చేయడం అంటే ఏంటండి? పరిచర్య అంటే అర్థం దేవుని పని. ఏంటండి? దేవుని పని అట. దేవుని పని చెయ్యాలట. ఒక వివాహం అయిన తర్వాత ఒక భార్య అన్ని పనులు చేయాలా, కొన్ని పనులు చేయాలా? చెప్పాలి. అన్ని పనులు చేయాలా, కొన్ని పనులు చేయాలండి. ఇంటి పనులు అన్నీ కూడా చెయ్యాలి. అన్ని పనులు చేస్తేనే ఆమె సంసారంలో ముందుకు వెళ్ళగలదు. ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడున్న బ్యాచ్, మా అమ్మాయి ప్యాషన్ అండి, వంట రాదండి ఫస్ట్ డైలాగ్, రెండవది తొడ్డం రాదు, మూడవది కడగడం రాదు, నాలుగవది ఉతకడం రాదు, నాలుగవది మాట్లాడడం రాదు, ఐదవది తెల్లవారుజాము లెగడం అంతకంటే రాదు. ఏమొచ్చంటే పెద్ద పోనిస్తే, ఓ మంచం వేస్తే, ఫ్యాన్ వేస్తే, చక్కగా తలగడ పెడితే వెనక్కి జారబడి తోసుకుంటుంది. ఇది మాత్రం వచ్చు. ఇది పరిస్థితి. ఇలా ఉంటే జనాలు మెచ్చుకోరు, దేవుడు కూడా మెచ్చడు. తొందరగానే ఆరోగ్యం అయిపోద్దంటే రోగాలు బారైపోద్ది. దేవుడు ఎన్ని పనులు చూస్తున్నాడు చూడండి. విశ్వాసము, నీ సహనము, నీ క్రియలు, నీ పనులు, నీ పరిచర్య నేను ఎరుగుదును అంటే ఎంత చక్కగా నేను గమనిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసావా? యేసుక్రీస్తు కార్యాలు కూడా మనం చెయ్యాలట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ మాట. త్వరగా సహాయం చేయండి. నానిబాబు గారిలాగా త్వరగా వచనాలు ఇచ్చేస్తాం, మరి టైం లేదు. నానిబాబు నీకులాగా ఇచ్చేస్తాను నేను కూడా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ 23వ సంవత్సరంలో మీరు సొంత కార్యాలు చూసింది చాలు. ఈ 24వ సంవత్సరంలోనే ఏ కార్యాలు చూడాలి? చూడరు అన్నారు కదండి. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నాడంటే దెప్పుతున్నాడు. నాకు ఎట్టో, నువ్వు ఎలా పెడతావా, నువ్వు నాకు పెట్టో అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అందరూ ఎవరు ఏం కార్యాలు చేస్తున్నారట? తమ సొంత కార్యములనే చేస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు, రే నాకెలాగ చెప్తలేరా, మాకెలా పెడతావు, ఫలా తినేసారు అనుకోండి, ఏమంటాం? వెళ్ళి బలి తిన్నారు అంటారా? అనరు కదా. మాకెలా పెడతావులే, నీకు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటావు, మాకింది పెడతావు అన్నట్టుగా దేవదేవుడు ఫిలిప్పీయుల సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఎవరునూ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని. యేసుక్రీస్తు కార్యముల కొరకు కూడా భూనివాసములు నివసిస్తున్న మనము కూడా మన పనితో పాటుగా దేవుని పని కూడా చెయ్యాలి. దానికి నేనే ఆదర్శం. నన్ను చూసుకోండి. ఓ పక్క ఉద్యోగం చేస్తున్నాను, చేస్తాను లేదండి బాబు, ఉద్యోగం మానేసానా? మానలేదు, మానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ పక్కన ఇంకో పని చేస్తున్నాను, దేవుని పని కూడా చేస్తున్నాను. ఓ పక్కన సంసారం కూడా చేస్తున్నాను. ఎన్ని అవతారాలు, ఓ పక్కన ట్రైనింగ్లు, ఇవన్నింటికి ఎలాగ కేటాయిస్తున్నావు అంటే సమయాన్ని ఏం చేస్తున్నావు? కేటాయిస్తున్నావు. నీవు కూడా సమయం కేటాయించగలిగితే 4-5 పనులు నువ్వు చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అంబానీ గారు అన్ని వ్యాపారాలు ఎన్ని చేస్తున్నారు అంటే వారికి కూడా ఎంత సమయం ఉందండి? వాళ్ళకి 24 గంటలు కాదండి, 36 గంటలండి వాళ్ళ టైము. వాళ్ళ క్లాక్ వేరండి, వాళ్ళ టైం వేరండి, వాళ్ళ సంవత్సరం వేరంటారా? వాళ్ళకి కూడా ఒక క్లాక్. ఎంత డబ్బు ఉన్నవాడైనా వాళ్ళ క్లాక్ మాత్రం ఒకటే, టైం ఒకటే, సంవత్సరం కూడా ఒకటే. నరేంద్ర మోడీ గారి సంవత్సరం ఎంత బాబు? 2024. జగన్ గారి సంవత్సరం 2024. మనకు కూడా 2024. ఇప్పుడు టైం ఎంత అని చెప్తే ఇదే టైం వాళ్ళు కూడా ఉంటారు. మరి అన్ని కార్యాలు వారు ఎలా చేయగలుగుతున్నారంటే వారు సమయాన్ని ఏం చేస్తున్నారండి? కేటాయిస్తున్నారు. నువ్వు దేవుని పరిచర్య చేయడానికి నీ సమయాన్ని కూడా నువ్వు ఏం చేయాలంటే కేటాయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 4:13 అంటాడు, సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘాన్ని శరీరంతో పోలుస్తూ ఈ సంఘం అనే శరీరం అభివృద్ధిలోకి రాగాలంటే ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలని. చదువు తల్లి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని రకరకాల పనులు అప్పగిస్తున్నాడు. అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా అనేక రకాల పనులు అప్పగిస్తూ ఉన్నాడు. సంఘం ఎప్పుడు అభివృద్ధి అవుతాయంటే, సంఘం అభివృద్ధి అంటే మనుషులు కాదు, వచ్చిన మనుషులు ఒక్కొక్క పనిని వారు తీసుకుని కేటాయించి ఆయా పనులు మేము జరిగిస్తామని సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేయాలండి? ఒక అవయవాలుగా, కన్ను పని చేస్తుంది, చెవి పని చేస్తుంది, చేతులు చేతి పని చేస్తున్నాయి, కాళ్ళు తన పని చేస్తున్నాయి. దేవుడు అందుకనే సంఘాన్ని దేంతో పోల్చాడంటే శరీరంతో పోల్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నీలో ఏ సామర్థ్యం ఉందో, ఏ పనికి దేవుని పనికి ఉపయోగపడతావో నీవే నీ మనసు మీద కూర్చొని ఆలోచన చేయి. ప్రభువా, నీ పనికి నేను ఎలా దేనికి పని చేస్తాను, నేను ఏ పని నేను చేయగలను, ఏ పని నేను ముందుకు తీసుకుని వెళ్ళగలనటువంటి ఆ యొక్క జ్ఞానము నీలో ఉంటుంది. కాబట్టి ఈరోజు వాక్యం అంటున్న నీవు శరీరమైన ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే, అభివృద్ధిలోనికి రావాలంటే, అనేకులు దేవుని మందిరములో రక్షణ పొందాలంటే నీవందరం కూడా ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది సంఘాల్లో పరిచర్య చేసేవారు ఎవరు ఉంటారంటే బాగా లేనోళ్ళు, ఏ దారి కానరాని వాళ్ళు, బాగా ముసలి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే పరిచర్య చేయడం ముందుకు వస్తారు. మిగిలిన వాళ్ళు కాస్త ఏమాత్రం కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్నా వాళ్ళు పరిచర్య చేయడానికి ఏం చేయండి? ముందుకు రారు. ఎవరు చేయాలి దేవుని సంఘంలో పరిచర్య? దేవుని సంఘంలో దేవునికి ధనవంతుడు పేదవాడు అనే భేదం మనకుందేమో కానీ నా దేవుడికి లేదు. ఫస్ట్ గుర్తించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము రొమ్మును ఆనుకుని ఎవరు కూర్చున్నారండి? ధనవంతుడా? చెప్పండి. ఇదేంటండి? కురుపులు వేచి కురుపులతో ఉండేవాడు. కుక్కలు వచ్చి నాకివి. ఆ ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండి రొట్టె మొక్కలతో తినేవాడు. అసలు ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఎక్కడికి పోయాడంటే అబ్రహాము రొమ్మును ఆనుకున్న పక్కకి వెళ్ళిపోయాడు. ఎలాగొచ్చిందంటే దేవునికి ఏమి లేదంటే తరతమ భేదాలు లేవు. ఎవరైతే తగ్గించుకుని నీకు ఎంత ఉన్నా దేవుని మందిరంలో ఏ పని నేను చెయ్యాలని పని కల్పించుకుని చేయాలి. మేము చెప్తే కాదు, మేము చెప్తే రాదు. నేను మీరు చెప్తే కట్టానా? చెప్పండి. ఎవరు మీరు చెప్తే కట్టానా? నేను నాకుగా దేవుని పనిని ఘనంగా చేయాలని నాకు కలగాలంటే నువ్వు దేవుణ్ణి ఎంతో ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య ధర్మం అందరం తరతమ భేదం లేకుండా అందరూ చేయాలండి. ఈరోజు బాబున్నాడు కొవ్వాళ్ళ గురించి ఒక మాట చెప్పారు నాకు. బయటికి వెళ్తే వాళ్ళు రొట్టెల వ్యాపారం చేస్తారట. 10 సంవత్సరాల క్రితం శంకవరం నుండి కొవ్వాడ అనే ప్రాంతం వెళ్ళారట. వాళ్ళు రొట్టెలు బిజినెస్ స్టార్ట్ చేశారట. చాలా లేని వాళ్ళు, కానీ వాళ్ళకు ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే ఆ పిల్లలిద్దరికి యవ్వన బిడ్డలు దేవుని మందిరం అంటే పరిగెడతారట. దేవుని ప్రార్థన పరిగెట్టడమే, దేవుని కార్యం పరిగెట్టడమే. ఆదివారం కూడా షాప్ మూసేస్తారట. ఆదివారం షాప్ ఎప్పుడు తెరుస్తారంటే ప్రార్థన అయిపోయిన తర్వాత 4 గంటలకు షాప్ పెడతారట. ఒక ఆయన చెప్తున్నాడు. వాళ్ళ తండ్రి గారికి కూడా అంత భక్తి అవ్వలేదండి. ఏంటోనండి వాళ్ళ వయసు చూస్తే 26, 27 ఉంటాయండి. ఈ రోజున నేను వాళ్ళతో పాటుగా వ్యాపారం ప్రారంభించాను, కానీ 10 లక్షల టర్న్ ఓవర్ తీసుకుని వెళ్ళలేకపోయానండి. మాతో పాటు వ్యాపారం ప్రారంభించారు, శంకవరం నుంచి వచ్చారు ఇక్కడికి, 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అని చెప్పాడు. ఎన్ని కోట్లు అండి? దేనివల్ల వచ్చింది ఇది? వాళ్ళు జ్ఞానవంతులా? చదివేశారా? ఎంటెక్ చేశారా? ఎంసీఏ చేశారా? ఎంబీఏ చేశారా? ఏమీ లేదు.
వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే దేవుని మందిరంలో పోయి పరిచర్య చేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య చేస్తే దేవుని దృష్టి పడ్డది. దేవుని దృష్టి పడింది. వాళ్ళు ఎలా మారిపోయారంటే అదృష్టవంతులుగా మారిపోయారు. పట్టిందల్లా బంగారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చీపురు పుల్ల అమ్మితే ఏమైపోద్దండి? బంగారు కనిక అయిపోద్ది అనమాట. నువ్వు చీపురు పుల్ల పట్టుకుంటే ఏమవుద్ది? బంగారం కనుక అయిపోతుంది. దేంట్లో వచ్చింది ఇది? దేవుని సన్నిధిలో పరిచర్య చేయడంలో వచ్చింది. భగత్ సింగ్ గారు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన పరిచర్య విధానం ఎలాగ ఉంటుందంటే, అది కలెక్టర్ గారైనా, ఎలాంటి ఉద్యోగస్తుడైనా, ఎలాంటి వ్యాపారస్తుడైనా దేవుని మందిరములో వారు తగ్గించుకొని పరిచర్య చేయవలసిందే. ఆఖరిగా దైవజనుడు కూడా పరిచర్య చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను పెద్ద స్టేజ్ మీద ఉంటానని పరిస్థితి స్టేజ్ దిగితే వాళ్ళతో పాటుగా ఆయన కూడా పనిచేస్తాడు. అలాంటి పరిచర్యలు దేవుడు ఏం చేస్తాడండి? చూస్తాడు. ఎవరు తగ్గించుకుని, ఎవరు తమ్ము తగ్గించుకుని దేవుని పరిచర్య కొరకు ప్రేమను వ్యక్తపరుస్తూ అశ్రద్ధ చేయకుండా దేవుడు చేస్తాడు. వారి కార్యాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య విస్తరించబడాలంటే సంఘ బిడ్డలందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలట. ఒక ఆయన చెప్తున్నాడు, పౌలు భక్తుడు, అయ్యా ఇంత పరిచర్యను ఎలా చేస్తున్నావు తెలుసా? ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి దేవుని సువార్తను అందిస్తున్నాను, వాక్య పరిచర్య చేస్తున్నాను. ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేయడం ద్వారా ఇలా ఎంత పరిచర్య అంతా కూడా ఎలా చేస్తున్నానంటే, ఇదిగో కార్యాలు జరుగుతున్నాయండి. కార్యాలు జరిగిన వారందరూ కూడా ఏం చెల్లిస్తున్నారట? కృతజ్ఞత చెల్లిస్తున్నారు. కృతజ్ఞత చెల్లించడం చెప్పండి ఎలాగా? మందిరంలోకి వచ్చి నాకు దేవుడు ఏం చేశాడండి, అయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, అయ్యగారిని దేవుడు దీవించుకోకని పోవడం కాదు. కృతజ్ఞత చెల్లించడం అంటే చేసిన మేలుకు, జరిగిన మేలుకు, దేవుడు చేసిన కార్యానికి నీ ప్రేమ స్పందన నువ్వేం చేయాలి? మందిరంలో చూపించాలి. అలా చూపించడం ద్వారానే ఈ పరిచర్య ఎంతగా విస్తరిస్తుందని ఎవరు చెప్పారంటే నేను చెప్పడం కాదు. పౌలు భక్తుడు ఒక సంఘాల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చదవండి దేవుని గ్రంథంలో ఏం రాస్తారు? 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12వ మాట. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12వ మాట. త్వరగా. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు, పరిశుద్ధుల అక్కర్లను తెచ్చడమే కాదండి మేము, అది అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతల మూలముగా విస్తరిస్తూ ఉంది. ఘనమైన పరిచర్య చేద్దాం నేను అనుకుంటుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు కూడా వచ్చి 4 పెదాల మీద వాళ్ళు మాట అనేసిపోతే ఎలాగ విస్తరిస్తుంది పరిచర్య చెప్పండి? అదే చెప్తుంది. దాని అర్థం అదా? అనేకులు చెల్లించు కృతజ్ఞతల మూలముగా ఈ పరిచర్య ఏం చేస్తుంది? విస్తరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో కార్యాలు మన యొక్క డివైన్ ప్రేయర్ సెంటర్లో జరుగుతూ ఉన్నాయి. 1 2 ఒక 1000 కార్యాలు రాశాను లేదండి? రాశాను. ఇప్పటికి కూడా స్టిల్ దేవుడు తన యొక్క కార్యమును స్థిరపరుస్తున్నాడు అనేక కుటుంబాలలో. కేవలం సాక్ష్యం చెప్పేసాడండి, వెళ్ళిపోయానండి అంటే కుదరదు. ఒక పెద్ద ప్రమాదం నుండి దేవుడు తప్పించాడండి. నీకు కాలు ఎరగలేదు, చెయ్యి ఎరగలేదు, ఏం చేయలేదు. ఏం చెల్లించాలా? చెప్పాలి. మరి నిజంగా ఇరిగిపోతే హాస్పిటల్కి ఎంత కట్టమే. కానీ కేవలం ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయంగా ఉంటే పరిచర్య విస్తరించబడదు. ఒక గొప్ప మేలు పొందామంటే ఆ మేలుకు ప్రతిస్పందన తెలియజేస్తే దాని ద్వారా దేవుని యొక్క కార్యము విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్యను మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. ఎప్పుడు ఒకలా కాదు. పరిచర్య ఏం చేయాలటండి? ఘనంగా చేయాలటండి. చూడండి, రోమాపత్రిక 11:14 ఒక అద్భుతమైన మాట అంటాడు. త్వరగా సహాయం చేయండి. రోమాపత్రిక 11:14 వచనాల్లో ఏ విధమునైనను వారిలో కొందరినైనా రక్షించాలని నా పరిచర్యను ఏం చేస్తున్నాను చెప్పండి. పరిచర్య ఎలా ఉండాలట? ఘనంగా ఉండాలి. డివైన్ ప్రేయర్ సెంటర్ సౌండ్ ఎలాగుంది? బాలేదా? సౌండ్ బాగా. మరి ఘనత ఉందా? ఘనత లేదా? పరిచర్య నేను కనపరచట్లేదు అనుకున్నారు అనుకోండి. ఒక పాట
రాసి విడుదల చేయాలంటే ఎవరు చేస్తారు తెలుసా? జాన్ వెస్లీ గారు. 2000 మంది 3000 మంది జనాంగం ఉంటారు వాళ్ళకి. వాళ్ళే ఏం చేస్తారండి? పాటలు రాసి విడుదల చేస్తారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నాకు ఒక 70 మంది లేరు. అయినా కానీ మీరు గమనించారో లేదో, మీరు గమనించట్లేదు, నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అసలు మీరు గమనించారు ఆల్రెడీ మా అయ్యగారు ఎంత దేవుని పరిచర్యని ఎంత ఘనపరుస్తున్నారు అని. ప్రతి సంవత్సరం కూడా ఒక పాట ఏం చేస్తున్నాను? విడుదల చేస్తున్నాను. తక్కువ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇదేమవుతుంది? పరిచర్ని ఏం చేయడం చెప్పండి? ఘనపరచడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్ని ఘనపరచడం, ఇలాంటి కార్యాలన్నీ కూడా. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు ఎవరు కూడా దైవజనులు. ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అంటే ఇది కూడా ఏంటిది? డిజిటల్గా ఘనపరచడం. ఉట్నే వచ్చేస్తాయి వీడియోలు, ఉట్నే వచ్చేది డేటా. మీ మొబైల్ డేటా ఎంత కొనుక్కుంటున్నారు? వచ్చేద్దండి. ఏంటి 200 పెట్టుకొని వేసుకుంటున్నానంటే సంవత్సరం అంతా ఉదేస్తాను అంటున్నావా? ఎంత రీఛార్జ్ అవుతుంది డేటా? ఎంత పెట్టుకోనాలి? పరిచర్యను ఏదో వాళ్ళు ఇస్తే చేయాలి, లేకపోతే అలా ఉన్న కాకుండా ఇదిగో నేను దేవుణ్ణి ఘనపరచాలి అని ఒక దైవజనుడు ఇంతగా బాధ్యత తీసుకుని ఘనపరుస్తున్నప్పుడు మనము ఈ పరిచర్య కొరకు ఎంత ఘనముగా మేము జరిగిస్తున్నామనే ఆలోచన సంఘ బిడ్డలు ఎవరికైనా కలుగుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనిని ఎవరైతే ఘనంగా చేస్తారో రాబోయే రోజుల్లో ఆ కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడండి? ఘనంగా ఉంచుతాడు. ఒకవేళ నీకు ఈ లోకంలో ఘనత లేకపోతే అనుకోవచ్చు, కానీ పరలోకములో నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నీ పేరు ఎవరికి తెలియకపోవచ్చు, ఇక్కడ నీ గురించి ఎవరో మాట్లాడకపోవచ్చు. పరలోక రాజ్యం అనేది ఒక రోజు వెళతాము. అప్పుడు ఒకవేళ దేవుని పరిచయం నచ్చకపోతే పెద్ద పెద్ద దైవజనులే పిలవకుండా నీ పేరునే దేవుడు అక్కడ పిలవచ్చు. మాకు అందరికీ ఆశ్చర్యం కలగచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిచర్య ఏం చేయాలండి? ఘనపరచాలి అనుకుంటాను. మా బిడ్డలు ఎవరైనా సహకరిస్తే బాగున్నావు, సభలు పెడదాం అనుకుంటాను. సభలు పెట్టే స్థాయి ఇంకా నా బిడ్డలకి ఇంకా రాలేదా? నా బిడ్డలు సభలకి సహకరించే పరిస్థితులు లేరా? ప్రభువా, ఎప్పుడు నా బిడ్డల్ని సమృద్ధితో నింపి నీ కార్యముల మీద ప్రేమను పుట్టిస్తావని ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా, లేపు నాయనా, నీ పరిచర్యను విస్తరపరిచేవారు, నీ పరిచర్యను ఘనపరిచేవారిని, నిన్ను వంటి ఇష్టపడేవారిని, నిన్ను అనేక రీతులుగా అనేక చోట్ల ఘనపరిచేవారిని నా సంఘములని లేవదీనైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేయడానికి వేల సంఖ్యలో జనం అక్కర్లేదండి. చేసే మనస్సు ఒక్కడికున్న చాలు, ఒక్కడికుంటే చాలు. ఆ ఒక్కడు ఎన్నైనా చేస్తాడు. నేను చేద్దామని ఉంది. మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఏం చేయాలి? ప్రార్థన చేసి వెళ్ళిపోవాలా? పెదవుల మీద ఏమి ఉండకూడదు చెప్పాను, చెప్పండి. పెదవుల మీద పిండి వంటలో చెయ్యరాదు. కార్యాలు, విశ్వాసం ఉంది, విశ్వాసానికి ఏం జతపరచమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రార్థన చేస్తున్నావు మంచిదే, ప్రార్థనకి ఏముండాలి? క్రియ ఉండాలి. విశ్వాసం ఉంది మంచిదే, విశ్వాసానికి ఏముండాలి? క్రియ ఉండాలి. తెల్లన్నం ఉంది మంచిదే, తెల్లన్నానికి ఏముండాలి బాబు? మంచి కూర. ఒట్టు కూర ఉంటే కుదరదు, కాంబినేషన్ ఉంది. పరిచర్యను ఘనపరచాలంటే అందరం కూడా పరిచారకులుగా మారిపోయి దేవుని ఘనపరచాలనే ఆలోచన మనకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య చేస్తేనే మనం గొప్పవారం అవుతాం. గొప్పవారంగా పిలువబడ్డారు కొంతమంది. సమూయేలు అంత గొప్పవాడుగా, గొప్ప ప్రవక్తగా పేరు ఎలాగొచ్చిందంటే, సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడట? పరిచర్య చేయుచుండెను. ఏసేపు ఎలాగే వెళ్ళిపోయాడు? ఆ గుంటలో నుండి ఎక్కడ పోయాడంటే పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పొతీఫర్ ఇంట్లో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడండి. ఎవరో పరిచర్య చేస్తారో వాళ్ళ దేవుడు ఏం చేస్తాడండి? గొప్పవాడుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడంటే మంచిగా ఇవ్వట్లేదు. మా చిన్నప్పుడు నేను ఉండేటప్పుడు ఆ సాక్ష్యాల టైంలో నేను గ్లాసునే, కొంతమంది పాత విశ్వాసం నుండి గుర్తుంటుంది, గ్లాసు చెంబు పట్టుకొని అందరికీ ఏం చేసేవాడిని, మంచినీళ్ళు ఇచ్చేవాడిని. మా నాన్నగారితో అనేవాడిని, వాళ్ళు తాగుతారు కదండి డాడీ, వాళ్ళు తాగుతారు కదా, వాళ్ళ దగ్గరికి మనం ఇవ్వాలి. ఒరే నోర్మి, వాళ్ళు చచ్చుకొచ్చారు, వాళ్ళు దాహం వేస్తుంది, సిగ్గిపోయి అడగరు, నువ్వు పరిచర్య చేయి. సాక్ష్యాల టైంలో అందరికీ ఏం చేసేవాళ్ళు బాబు. ఇప్పుడు మన పిల్లలు మప్పేమా?
లేకపోతే ఎవరికైనా ఇలా చూస్తుంటావు. మప్పు. పరిచర్య చేయడం మప్పు. తొంగు చేపలు ఎత్తేవాళ్ళం, చేపలు మోసేవాళ్ళం, డ్రమ్ములు మోసేవాళ్ళం. ఇలాగ చేయడం ద్వారా మేమేం తెలివైన వాళ్ళం కాదు, మేము పెద్ద జ్ఞానవంతులం కాదు. దేవుని పరిచర్య చేయడం ద్వారా దేవుని యొక్క హస్తం మన మీద ఉంటుంది. ఆ దేవుని హస్తం మనతో ఉంటే మనకి ఏది కావాలో మనం అడగకపోయినా మన ప్రభు మనకి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు అడిగాడా సింహాసనం కావాలని? అడిగాడండి? అడగ. ఎక్కడున్నాడు? పొతీఫర్ ఇంట్లో పరిచర్య చేస్తాం. చదవండి అన్నమాట, అద్భుతమైన మాట చదువు త్వరగా ముగిద్దాం. ఆది 39:4. ఆది 39:4. యోసేపు మీద అబ్బబ్బా ఏం చేస్తున్నాడండి? అది ఇంటి మీద గొప్పవాడు అయిపోయాడు. ఉందా? పరిచర్య చేసేవాడు తర్వాత ఇంటికి ఏమైపోయాడు? ఇంటికి యజమాని అయిపోయాడు. ఆ తర్వాత దేశానికి ఏమైపోయాడు? అది పట్టు ఉట్టెక్కడ ఉంటే ఇది అంటారు. మరి మీరు అమ్మ పరిచర్య చేయాలంటే తొడ్డానికి ఆ కమల గారు ఉంటారు కదా, కమల గారు ఆవిడని మేము మాత్రం మేము పెద్ద బిల్డింగ్లు కట్టేసాం కదా, మేము ఎక్కడ సీపులు కట్టుకుంటున్నాం? పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు సీపు పెట్టుకోకూడదు రూల్ ఏమీ లేదు. అసలు పెద్ద బిల్డింగ్ కట్టిన వాళ్ళు ముందు సీపు పెట్టుకోవాలి. సీపు ఎవరు పెట్టుకోవాలంటే ఎవడు గొప్పవాడో దేవుని సన్నిధిలో ఎడలా ఉండాలండి, దాసుడై ఉండాలి. దేవుని రూల్ ఇదే. స్టేజ్ ఎక్కిన నేను ప్రతి సంవత్సరం మీ కాళ్ళు కడుగుతానని అరిచి చెప్తాను. మీరు ఎవరు ఉండరు, అది మీ ఫాల్ట్, నా ఫాల్ట్ కాదు ఇది. కానీ ఉన్న వాళ్ళకి నేను ఏం చేస్తాను, ఇక్కడ 4-5 వచ్చే రోజు కాళ్ళు కడిగిన అడగను కావాలితే నేను కాళ్ళు కడుగుతాను, నేను తగ్గించుకుంటాను. దేని కొరకు? దేని కొరకు? దేని కొరకు? అక్కడ ఇచ్చింపడాలండి. ఇక్కడ తగ్గించబడితే అక్కడ ఇచ్చింపడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య చేయడానికి ఎల్లప్పుడూ నీ మనస్సు సిద్ధముగా ఉండాలి. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు కార్యములు చేయాలి. దేవుని పరిచర్య ఎట్టి పరిస్థితులను అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. 5 నిమిషాలు లేట్ అయింది, మీరు వచ్చారు, మొన్న చచ్చిపోయింది నాకు. ఆవిడ కృపతో అన్నాను నేను, చుట్టాలు వచ్చారేమో 5 నిమిషాలు లేట్ అయింది అన్నాను అంతే. దేవుని పరిచర్యకి ఎలా చేయకూడదట బాబు? అశ్రద్ధ. చదవండి ఆ మా 2 దినవృత్తాల గ్రంథం 29:11. 2:29-11 చదువు తల్లి త్వరగా. అలాగే అపోస్తలుల కార్యం నిలుచుటకును కనుక అది పరిచర్య ఏం చేయకూడదు బాబు? మనకు అశ్రద్ధ దబ్బే అలాగా మంచిలు లేవా? కేకల అరుపులు వద్దు. ఏమి లేకపోయినా చూసుకో. మందిరంలో ఏమున్నా ఏమీ లేవు, కనీసం లుక్ వేస్తున్నావా? మందిరానికి ఏం అవసరం ఉంది? మందిరం మీద ఆ సన్నిధి మీద ఆ ఏదైనా కన్సర్న్ మనకు ఉండాలండి. మందిరం మీద ఆశ మనకు ఉండాలి. ఆ ఒక్క ఆశ నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నిన్ను కూడా దేవుని రాజ్యం నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికో చేస్తున్నట్టు కదా, పాస్టర్ గారికి కాదు. వదిలేయండి. మీరు పాస్టర్ గారిని మనసులో పెట్టుకుని చేస్తే ఏం పని చేయలేరు. నేను దేవుని పని చేస్తున్నాను అని స్పృహతోనూ చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనికి సహకారులుగా ఉండాలి మీరందరూ కూడా. దేవుని పరిచర్య ఎప్పుడు కూడా అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా చేస్తే ఆశీర్వాదాలు ఉండవు. ఎంత శ్రద్ధ, ఒక ప్రార్థన పెట్టినా, ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏర్పాటు చేసినా, ఒక బయట కాటేజ్ ప్రార్థన ఏర్పాటు చేసినా, ఒక మీటింగ్ ఏర్పాటు చేసినా, ఏది చేసినా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పుడు ఒకటే శ్రద్ధ చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చినా రాకపోయినా దేని గురించి ఎవరిని చూసి? యేసు వైపు చూచుచు మన ముందున్న పందెపరగమ్మలో ఓపికతో పరిగెట్టాలి. ఈ కొత్త సంవత్సరంలో నాకు పరిచర్య చేయని వాళ్ళందరూ కొత్త వాళ్ళందరూ కనబడాలి. అప్పుడు ఈ బోధ నీకు అంటినట్లేక. లేకపోతే ఎన్ని బోధలు చేసినా, ఎన్ని పాటలు పాడినా పాటలన్నీ అబద్ధాలే. పాటలన్నీ అబద్ధాలే. ఎన్ని అబద్ధాల పాటలు పాడుతున్నాం మన దేవుని సన్నిధిలో. నిజంగా పాటకు తగ్గ బ్రతుకు మనకుందా? ఆ పాట పాడడానికి అర్హత ఉందా? నేను ఏదో పాట విన్నాను, అప్పుడు చాలా చక్కని పాట, సతీష్ కుమార్ గారు చర్చిలో వినబడుతున్న పాట. ఆ పాట యొక్క నన్ను దీవించావే బతికేస్తున్నావా? తెగ బతికేస్తున్నావు నీ దీవించిన తర్వాత ఇక్కడ. మరి ఆ పాట అబద్ధమే కదా.
నీకు అబద్ధం మరి. దీవించావే సమృద్ధిగా. ఎందుకు దీవించావట? నీ సాక్షిగా కొనసాగం. ఏది? ఎక్కడ సాక్ష్యం? ఈ పేరు చెప్తే నీ పేరు